మధ్యప్రాచ్య దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత వచ్చిందని ఒక అపోహ ప్రబలుతోంది. అసలు ఇది అపోహేనా, వాస్తవంగా గ్యాస్ సిలిండర్ల కొరత వచ్చిందా అనేది ప్రజలకు తెలియాల్సి ఉంది. అయితే ప్రజలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల గురించి కొంతమంది బాధపడుతూ ఉంటే అసలు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత అయితే ఉన్నట్టుగా అధికారులు ధృవీకరిస్తున్నారు. దానికి సంబంధించి పలు హోటళ్ల యజమానులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అసలు ఈ కమర్షియల్ గ్యాస్ కొరత జిల్లాలో ఎంత ఉంది, అసలు ఈ కమర్షియల్ గ్యాస్ కొరత జిల్లాతో పాటు కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని నిర్వహణ కానీ దీనికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అలాగే జిల్లా అధ్యక్షులైనటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ గ్యాస్ కొరత అంటే కమర్షియల్ గ్యాస్ కొరత అనేది రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎలా ఉంది? నా పేరు అమరావతి కృష్ణారెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి. నేను 40 సంవత్సరాల నుంచి హోటల్ రంగంలో ఉన్నాను. నేను హోటల్ స్థాపించి కూడా 40 years అయింది. ఈ హోటల్ వ్యాపారం చేస్తూ ఈ మధ్యకాలంలో హోటల్ పరిశ్రమ చాలా నష్టపోతుంది. కేవలం స్ట్రీట్ ఫుడ్. ఈ స్ట్రీట్ ఫుడ్ వచ్చిన తర్వాత హోటల్ రంగము ప్రతిదీ కూడా హోటల్లో వ్యాపారము నష్టంతో జరుగుతుంది. ఈ నష్టంతో మేము హోటల్ పరిశ్రమలో కొన్ని లక్షల మందికి ఉద్యోగం ఇస్తున్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఏ ఇండస్ట్రీ ఉండదండి, ఏ హోటల్ అయినా కూడా 10 కుటుంబాలు, 20 కుటుంబాలు, 30 కుటుంబాలు దాకే ఒక పెద్ద పరిశ్రమ హోటల్ పరిశ్రమ. అలాగే ప్రభుత్వానికి ట్యాక్స్లు కూడా ఒక హోటల్ రంగం ఎక్కువ కడుతుంది. అది ఈఎస్ఐ కానీ, ప్రావిడెంట్ కానీ, అలాగే కుళాయి పన్ను కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ. అలాంటి సంస్థ ఈరోజు చాలా కష్టాల్లో ఉంది. అంటే ఇన్ని వేల మంది ఉపాధి కలిగించే సంస్థ నష్టాలతో నడుస్తూ, అంటే ఒక హోటల్ యజమానికి అంటే ఒక స్ట్రీట్ ఫుడ్ వల్ల రక్తంలో కళ్ళల్లో నీళ్లు కాకుండా రక్తం వచ్చే పరిస్థితుల్లో ఈ యుద్ధం రావటం మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ యుద్ధం వచ్చిన తర్వాత మేము అంత మునుపు పొట్టు పోయి కట్టెలు వాడేవాళ్ళం అండి. కానీ పొల్యూషన్ పర్యావరణంగా ఈ పొల్యూషన్ వల్ల ప్రభుత్వ అధికారులు ఆపేయమంటే అందరూ ఆపేసి అందరికీ గ్యాస్కి డైవర్టాం. ఇప్పుడు గ్యాస్ లేనిదే హోటల్ రంగు లేదు. ఈ మధ్యకాలంలో గ్యాస్ లేక కొన్ని స్టేట్లు అంటే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, హైదరాబాదు వాటిలో కొన్ని హోటల్స్ ఆపేశారు. ఆంధ్ర కూడా పరిస్థితి కూడా కొన్ని శ్రీకాకుళం అంటే వైజాగు, కాకినాడ కొన్ని ప్రాంతాల్లో కొన్ని హోటల్. అదేవిధంగా మనకు కూడా ఈ గ్యాస్ హోటల్ని ఇంకా రేపు ఇళ్ళ లోపల రాకపోతే హోటల్స్ అన్నీ క్లోజ్ చేసేది ఆ పరిస్థితి. దీని మీద కొన్ని లక్షల మీద బతుకుతూ ప్రభుత్వం కూడా కొంచెం పరిశ్రమను ఆదుకోవాలి. ఎందుకంటే మేము కొనే సరుకులు కూడా ప్రొవిజన్స్ కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ అనేక కుటుంబాలు బతుకుతున్నాయి. అలాగే ఉపాధిగా మేము అనేక లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. కానీ ప్రభుత్వం దయ ఉంచి హోటల్ పరిశ్రమకి గ్యాస్ ఇచ్చే విధంగా హోటల్ పరిశ్రమ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సార్, అయితే సాధారణంగా ఇప్పుడు చెప్పండి, ఒక హోటల్ నిర్వాహకులుగా అలాగే హోటల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా ఇప్పుడు ఒక హోటల్కి అంటే ఒక సాధారణ హోటల్కి ఒక చిన్న స్థాయి హోటల్ నుంచి ఒక పెద్ద స్థాయి హోటల్ వరకు యావరేజ్గా ఎన్ని సిలిండర్లు అవసరం అవుతాయి రోజుకి? మనకి నెల్లూరు జిల్లాలో తీసుకుంటే దగ్గర 300 హోటల్స్ ఉంటాయండి. చిన్న హోటల్స్ 1 సిలిండర్ వాడతారు, పెద్ద హోటల్స్ 4 సిలిండర్ వాడతారండి. అంటే యావరేజ్గా లెక్కేసుకుంటే మనకి 300 హోటల్స్లో దగ్గర రోజుకి 700 సిలిండర్ కావాల్సి వస్తుంది మనకి అన్ని యావరేజ్గా లెక్కేసుకుంటే. ఇప్పుడు 700 సిలిండర్ లేకపోతేప్పుడు డీలర్ కాడికి వెళ్ళామంటే డీలర్ కాడికి గ్యాస్ లేదని చెప్తున్నాడు. మేము అప్పటికి గొడవలో చెక్ చేసాం, అతని దగ్గర లేదు. తర్వాత చిన్న సిలిండర్ ఉన్నాయి, అయితే 5 కేజీలు ఉన్నాయి చిన్న ఫాస్ట్ ఫుడ్కి, అవి ఉన్నాయని చెప్పన్నాడు. అవి కూడా మాకు అవసరం చెప్పన్నాము. దీని మీద డీలర్ కాడ కూడా గ్యాస్ లేని దానివల్ల ఇబ్బందిగా ఉంది. ఇన్ని సిలిండర్లు వాడకం కూడా ప్రభుత్వం సప్లై చేస్తే కొన్ని కుటుంబాలు ఉపాధి కలుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. సార్, అయితే ఈ గ్యాస్ సిలిండర్ల వినియోగంలో పాటు ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రస్తుతం గ్యాస్ రావడం అనేది తగ్గింది, మీరు చెప్పినట్టు ప్రజలు ఉన్నట్టు కూడా. సో వీటికి సంబంధించి మీరు ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు దీనికి? అది మాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికే కొన్ని హోటల్స్ ఏం చేశారంటే ఐటమ్స్ అని తగ్గించారండి. 50% ఐటమ్ తగ్గించి హోటల్ మూసేస్తే బాడుగులు జీతాలు తప్ప కాబట్టి కొన్ని హోటల్ ఏం చేశారంటే 10 ఐటమ్స్ చేసేవాడు 5 ఐటమ్స్ చేసేవాడు 2 ఐటమ్స్ చేస్తున్నాడు. ఇంకా క్రమేణా ఇది కూడా అయిపోతే మాత్రం ఇంకా ప్రయత్నంగా ఏం చేయాలది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మా పొయ్యిలన్నీ గ్యాస్ కట్టేసాం. ఇప్పుడు పగలగొట్టి మళ్ళీ మార్చుకోవాలంటే అది జరిగే పని కాదు. అర్థం కాకుండా అన్ని హోటల్ అసోసియేషన్ అగమ్య గోచర్లో ఉందండి.
సార్ ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఏమైనా ఇలాంటి ఈ సమస్యతో హోటల్స్ మూసేయడం ఏమైనా జరిగింది? అంటే బయట రాష్ట్రాల్లో కొన్ని దగ్గర మూసేసినట్టుగా మనకు సమాచారాలు వస్తుంది. మన రాష్ట్రానికి సంబంధించి ఏమైనా మూసేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? మన రాష్ట్రంలో శ్రీకాకుళం వాళ్ళ జిల్లా వాళ్ళు ఫోన్ చేశారండి. వాళ్ళు కొన్ని హోటల్స్ గ్యాస్ లేక మేము ఆపేసని చెప్పారు. అలాగే కాకినాడ, ఈ 2 జిల్లాలు చెప్పారు. కానీ మిగతా జిల్లాలు మనకి చెప్పడం వైజాగ్ ఇవి. వాళ్ళు చెప్పేది రేపటిదాకా మాకు గ్యాస్ ఉంది, రేపు కానీ గ్యాస్ సప్లై లేకపోతే మేము కూడా మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 50% ఐటెం తగ్గించడము ప్లస్ రేపటి నుంచి గ్యాస్ కానీ రాకపోతే మేము కూడా క్లోజ్ చేయాల్సి చెప్పి అన్ని జిల్లాలు తెలిపారండి. దీనికి మీరు హోటల్స్ అసోసియేషన్ తరఫున మీరు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు? అంటే దీనికి సంబంధించి మీరందరూ ఏమన్నా ఎవరితో మాట్లాడేదానికి కానీ ముఖ్యమంత్రి దగ్గర పోవడం కానీ ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? మా స్టేట్ అసోసియేషన్ అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి వద్ద అపాయింట్మెంట్ అడిగారండి. అలాగే మన మంత్రి వాళ్ళు ఆదరణ భాస్కర్ గారిని కలిశారు. ఆ కమిటీ, స్టేట్ కమిటీ అంతా కూడా అన్ని ప్రముఖులు తెలుసు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం తీసుకున్నారు. అలాగే ప్రతి జిల్లాలో కలెక్టర్ గారు కూడా కలుసుకోవడం జరిగింది. మా జిల్లాలో కలెక్టర్ గారిని కలుసుకుందామంటే సీఎం మీటింగ్ ఉందని వాళ్ళ కలెక్టర్ గారు లేరు అన్నారు. వారు రేపు వస్తా అని చెప్పారు. వారు రేపే జరిగిన తర్వాత మేము మా జిల్లా తరపున పోయేసి కలెక్టర్ గారికి విన్నవించుకొని మిగతా వాటికి ఇప్పుడు చేసిన హాస్పిటల్స్కి అలాగే మధ్యాహ్న భోజన పథకాలకి అందరికీ కూడా ఇస్తాం మనకి. అదేవిధంగా హోటల్ వ్యాపారానికి కూడా కొంత గ్యాస్ ఇవ్వాలని చెప్పి మేము కలెక్టర్ గారిని అడగాలని మేము నిర్ణయించుకున్నామండి. సార్ అలాగే ఇప్పుడుండే పరిస్థితుల్లో హోటల్ యజమానులందరికీ కూడా ఒక సీనియర్ హోటల్ వ్యవహారకర్తగా మీరేమన్నా సలహా ఇవ్వదలుచుకున్నారా? ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటకు వచ్చేదానికి లేదా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్ళాలనే దాని మీద? అది మాకు కూడా అర్థం కావట్లేదండి. దానికి ఎలా చేయాలని అర్థం కావట్లేదు. దీనికి ఆల్టర్నేట్గా ఏ పొయ్యిలు ఏమైనా ఏర్పాటు చేసుకోవాలా అనేది మాకు అర్థం కాక అంతా డిస్కస్ చేసుకుంటున్నాము. అందరూ కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఎలా చేయాలనేది, అంటే 10 మంది 20 మంది వంట అయితే పర్లేదండి, ఎక్కువ మంది వంట కాబట్టి ఆ వంట తగ్గట్టుగా నీకు ఈ పొయ్యిలు ఏ విధంగా కట్టించుకోవాలా అనేది ఆలోచించి తిరిగి మళ్ళీ కట్టెల పొయ్యికి రావాలా, లేకపోతే మళ్ళీ పొల్యూషన్ అనేది కూడా ప్రాబ్లం ఉంటుంది, పొట్టుపోయి కట్టుకోవాలా అనేది అర్థం కాక అందరు డిస్కస్ చేసుకొని ఇంక రేపటి వరకు గ్యాస్ లేదు కాబట్టి ఇంకా ఎల్లుడికి ఏదో విధంగా ఆల్టర్నేట్గా మేము ఏదో చేయాలని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ గ్యాస్ సిలిండర్ల కొరత, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏదైతే ఉందో అది హోటల్ రంగాన్ని కుదిపేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మరో 2 రోజుల పాటు మాత్రం ఈ గ్యాస్ సిలిండర్ల కొరత కొంతవరకు తట్టుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు కృష్ణారెడ్డి గారు తెలియజేస్తున్నారు. అయితే తర్వాత ఇదే కనుక ఒక వారం రోజుల పాటు కొనసాగితే తదుపరి పరిస్థితులు ఎలా ఉండబోతాయి ఏంటనేది వాళ్ళకి అర్థం కావట్లేదని తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిని కలవడం కానీ అలాగే జిల్లా స్థాయిలో ఆయా ప్రాంతాల్లో కలెక్టర్లను కలిసి దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉంటే వాటిని వెతికి వాటి ద్వారా వాళ్ళ ఉపాధిని నిలుపుకుంటూ 10 మందికి ఉపాధిని నిలిపే అవకాశం కోసం వాళ్ళంతా ఎదురు చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ కరీముల్లాతో కోనార్క, N3, నెల్లూరు. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.